జై శ్రీరామ్. కలికాలం బాబు, జీవకోటికి కష్టకాలం. కాలచక్రం ఆగక వేగంగా పరుగెడుతూనే ఉన్నది. అంతకు మించి మనిషి వేగంగా వాడు కూడా పరిగెడుతున్నాడు. కానీ లేజీ ఫెలో, ఆలస్య స్వభావం. ప్రతి పని అందు తేలిక మార్గం ఎక్కడైనా దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. సుఖాన్ని కోరుకోవడమే తప్ప అందుకు పడవలసిన కష్టాలు ఎలాగైనా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు. హక్కును కాంక్షించునే కానీ బాధ్యతను ఎరుగడు. ఫలితము కాంక్షించునే, ఫలితం కావాలి కానీ సేవకు సిద్ధంగా ఉండడు. సద్య ఫలితం ఇచ్చు దానిని తప్ప నమ్మడు. కనబడు దాని యందు తప్ప విశ్వాసం ఉండదు. ఇలాంటి విచిత్ర స్వభావము ఉండే మనుషులు ఇప్పుడు ఎలా తయారయ్యాడు చూడండి. మహానుభావుల మాటలు కూడా విశ్వాసం లేకుండా పోయింది. మన దేశంలో కోట్లాను కోట్లు సంతులు, మహానుభావులు, వాళ్ళ మాటలు వీళ్ళకి పని చేయట్లేదు. సినిమాలు చూస్తున్నారు, నమ్మకాలు పోయి మతాలు మారిపోతున్నారు. వెంటనే రిజల్ట్ కావాలన్నమాట. మనకి పురాణాల్లో భగవంతుడు భక్తుడిని పరీక్షిస్తాడు అని రకరకాల కథలు వస్తాయి. భక్తుడిని పరీక్షిస్తాడు అని చెప్పి పురాణాల నిండా కథలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? కలియుగంలో భక్తుడే దైవాన్ని పరీక్షిస్తున్నాడు అనమాట. వాడి కోరికలు వెంటనే దైవం తీర్చాలి. తీర్చకపోతే వీడు మతం మారడానికి రెడీగా ఉన్నాడు. సో దైవాన్ని నిందించి విమర్శించి ఆఖరికి ఎడారి మతాల వైపు పోతున్నాడు. కానీ హనుమంతుడు ఎటువంటి వాడంటే ఇటువంటి మనుషుల్ని కూడా అనుగ్రహిస్తాడనమాట. అందుకని ఆయన దయాళు. హనుమంతుడి యొక్క మహిమ బ్రహ్మ కూడా వర్ణింపజాలడు. అందుకనే ఆంజనేయుని పూజించి రోజు హనుమాన్ చాలీసా ఒక్కసారైనా చదివితే, ప్రాక్టీస్ చేస్తే 2 నిమిషాలు 3 నిమిషాలు గట్టిగా, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. హనుమంతుడిని పూజిస్తే అన్ని దేవతలను పూజించినట్లే. హనుమంతుడు శివుడు అవతారం కదా. కానీ కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? 10:23 రుద్రాణం శంకరశ్చాస్మి అంటే శివుణ్ణి నేనే. ఉద్ధవ గీతలో కిం పురుషాణం హనుమాన్ అంటే హనుమంతుడిని నేనే. అంటే హనుమంతుడు, రుద్రుడు, శివుడు, రాముడు అందరూ శ్రీకృష్ణుడి యొక్క రూపాలే. ఇది అర్థం చేసుకోవాలి. హనుమంతుడిని ఒక చిన్న విగ్రహం ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యము భక్తితో పూజ చేస్తే అన్ని సంపదలు కలుగుతాయి, దీర్ఘాయువు వస్తుంది, సర్వత్రా విజయము చేకూరుతుంది, అందరికీ ఆదర్శమూర్తిగా మనిషి అవ్వగలుగుతాడు. ఇప్పుడు ప్రతి ఇల్లు ఈ విధంగా ఒక ధార్మిక కేంద్రంగా మనం తయారు చేసుకుంటే అప్పుడు మనం సనాతన ధర్మాన్ని కాపాడగలుగుతాము. ఏ ఒక్క ధార్మిక సంస్థ మన సమాజాన్ని పూర్తిగా రక్షింపలేదు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ చాలా కృషి చేస్తున్నారు. కానీ మనందరం, ప్రతి ఫ్యామిలీ, ప్రతి ఇల్లు ఒక ధార్మిక కేంద్రంగా ఏర్పరచుకొని హనుమాన్ చాలీసా నేర్పించి భగవద్గీత సారం అర్థం చేసుకొని వాటి ప్రచారం కూడా చేయగలగాలి. నేను భగవద్గీత యొక్క సారము ఎంత ఈజీగా అర్థమవుతుందో అంత ఈజీగా మీకు చెప్తూనే ఉన్నాను. అందుకని ఈ భగవద్గీతను కూడా అర్థం చేసుకొని, వేదం ఏమంటుంది? కృణ్వంతో విశ్వమార్యం అంటే మనము మొత్తం ప్రపంచాన్నంతా ఆర్యులుగా తీర్చిదిద్దాలి. ఆర్య అంటే రేస్ కాదు. ఆర్యత్వం అంటే మ్యాగ్నానిమిటీ, జనరాసిటీ, నోబిలిటీ అంటే మంచి క్యారెక్టర్ ఉన్నవాడిని ఆర్య. ఇప్పుడు మనం స్కూళ్ళల్లో, కాలేజీలో సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటున్నాం కదా, ఆ సారే ఆర్య.
ఆర్య అంటే నాట్ జస్ట్ సార్, ఆర్య అంటే అన్ని సుగుణాలు ఉండే బాగా బుద్ధిమంతుడైన జ్ఞానవంతుడైన ధర్మాత్ముడిని ఆర్య అంటారు. సో కృణువంతో విశ్వమార్యం, వేదం అంటుంది మన పని మొత్తం ప్రపంచాన్ని ఆర్యత్వంతో నింపాలి. ఇప్పుడు వీళ్ళు ఈ ఎడారి మతాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ప్రచారాలు చేసేసుకుంటున్నారు. ఈ వెర్రి వాళ్ళు పాపం వాడిచ్చిన డబ్బులకి పిచ్చి పిచ్చి మాటలకి లొంగిపోయి మతం మారిపోతున్నారు. మనకు కూడా వేదం చెప్పింది కృణ్వంతో విశ్వమార్యం, ఆ పని మనం చేయటం లేదు. అందుకని మన పని మనం అందరం మొదలు పెడతాం. జై శ్రీరామ్.